నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఏదైతే వెలుగుమట్ల సంబంధించిన ఖమ్మం శివార్లో ఉన్నటువంటి వెలుగుమట్ల విషయంలో అక్కడ కేటీఆర్ అక్కడ బాధితులను పరామర్శిస్తూ చెప్పినటువంటి మాట, మేము అధికారంలో రాగానే కంపల్సరిగా మీరు ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో అక్కడే మేము ఇల్లు నిర్మిస్తామంటున్నారు. అదేమో ప్రభుత్వం సంబంధించింది ఆక్రమణకు గురైందంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వాస్తవంగా సరే ఇక్కడ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే తప్పే, అందరికీ బాధ కలిగించిన విషయమే, బాధపడ్డ విషయమే, కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. కాకపోతే అక్కడ ప్రభుత్వం సంబంధించిన ఆక్రమణకు గురైనటువంటి అక్రమంగా సంబంధించినటువంటి భూమిని దానికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ప్లేస్లోనే మళ్ళీ కడతామంటున్నారు. అది కూడా ఆక్రమణకి సహకరించినట్టు అంటారా, ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా మెగా 9 టీవీ వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉన్నదో అది చాలా హేయమైనటువంటి చర్య. ఎందుకంటే పెద్దలు చాలా మంది ఇంతకు ముందు మాట్లాడడం జరిగింది. మా అన్న కాంగ్రెస్ నాయకుడు అయితే డైరెక్ట్ గా వాళ్ళు చేసినటువంటి తప్పును డైరెక్ట్ గానే ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషము. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని మనము తీసుకున్నప్పుడు ఒక చర్య చేపట్టే ముందు దానికి సంబంధించి కొంత నిర్మాణాత్మకమైనటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎక్కడైతే ఇండ్లు కట్టుకున్నారో అది ప్రభుత్వం యొక్క స్థలము, దాన్ని మరి అన్యాక్రాంతం చేసిరు, దాన్ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిరు, అందుకని కులగొడుతున్నామని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది ఎవరు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు. అయితే వాళ్ళు ఏదో నిన్న మొన్న 2 రోజుల కిందనో, 3 రోజుల కిందనో, 4 నెలల కిందనో, సంవత్సరం కిందనో కట్టుకోలేదండి. చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకవేళ మీరు వాస్తవంగానే దాన్ని ఆక్యుపై చేసుకోవాలి, వాళ్ళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనేది మీ దృష్టికి వస్తే దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అంటే దానికి ఒక చట్టపరంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో అది చేయాల్సి ఉంటది. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తున్నదండి? ఆర్టికల్ 14 ఏం చెప్తున్నది? చట్టం అనేది అందరికీ సమానం అండి. అదే విధంగా ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తున్నది? ఏదైతే జీవన హక్కులో గౌరవప్రదమైనటువంటి నివాస హక్కు కూడా మనకు అందరికీ ఉండాలనేది అంశం. వీళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు వీళ్ళు టోటల్ గా ఏదైతే కులగొట్టాలనుకుంటున్నారో హైడ్రా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మొత్తము ఐడెంటిఫై చేసినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని, దాంట్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమందికి నోటీసులు ఇస్తే ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళకు స్టేలు వచ్చినాయి, మీరు నోటీసులు ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అయింది, జియో ట్యాగింగ్ అనేది వచ్చింది. మీరు ఏదైతే ఐడెంటిఫై చేసిరో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇల్లీగల్ ఆక్యుపెన్సీస్ కానీ, మీరు ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి డేటాను పబ్లిక్ డొమైన్ లో ఉంచినారా? ఇవన్నీ ఏం లేవు. వాళ్ళ సిస్టమ్ ఏంది? వాళ్ళకు అనుకున్న వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసము, అదే విధంగా వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల స్వార్థం కోసము నిరుపేదల యొక్క బిల్డింగులు ఎక్కడికక్కడ రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి ఇక్కడ ఒక రణరంగాన్ని సృష్టిస్తూ తెలంగాణ ప్రజల యొక్క కడుపును కొడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మా నాయకుడు ఏదైతే హామీ ఇచ్చిండో, మా నాయకుడు ఏదైతే అక్కడ ఇల్లు కోల్పోయిన వారికి హామీ ఇచ్చిండో, ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా ఉన్నటువంటి చిక్కులను మొత్తం ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు వాళ్ళు కనీసం ఒక 24 గంటల సమయం కూడా ఇవ్వకపోతే ఎట్లా అండి? పాపం బడి పిల్లలు స్కూల్ బుక్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోతామంటే కూడా విననంత ఘోరంగా వాళ్ళను కులగొట్టడము, ఆ ఇల్లు కులగొట్టడం ఎంతవరకు సమంజసము ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల సుందరీకరణ కానివ్వండి, ఇంకా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చాలా మటుకు చేపట్టడం జరిగింది. ఏ యాక్టివిటీ చేపట్టినా కానీ ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఫాలో అయింది. అంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, వాళ్ళకి కొంత సమయం ఇవ్వడము, వాళ్ళకి కాంపెన్సేషన్ మెరిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడము, కాంపెన్సేషన్ వాళ్ళ అబ్జెక్షన్స్ చేసినప్పుడు కాంపెన్సేషన్ పెంచడము, పునరావాసం కల్పించడము, వాళ్ళకు ఒక భరోసా కల్పించి ముందుకు పోయింది. ఆ రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి తెలంగాణ మొత్తం చూసింది. కానీ ఈ రోజు ఏమైపోయిందనంటే ఒక హిట్లర్ పాలన లాగా, లేకుంటే ఒక కాసిం రజ్వీ పాలన లాగా ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది కొనసాగుతా ఉన్నది.
ఎందుకంటే ఆ, నిరుపేదలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. అంటే ఏ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ ప్రాంత ప్రజలను మనము టార్గెట్ చేయాలనేది వీళ్ళు ఆ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంత ప్రజలను మాత్రమే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్న మూసి ప్రక్షాళన అని చెప్పి గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పి ఏదైతే హైదర్ షా కోట, అదే విధంగా దర్గా, ఇక్కడ బుద్వేలు ఈ ప్రాంతంలో కూడా చాలా మటుకు ఆ వాళ్ళని కూడా ఇల్లు తీసేయాలి, అక్కడ కులగొట్టాలని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనందరం చూసినాము. ఏది ఏమైనప్పటికీ, ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనిస్తున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కేవలం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసము, వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసము ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు వాళ్ళకు ఖచ్చితంగా ఆ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఏదైతే మా డిమాండ్, స్పష్టమైనటువంటి డిమాండ్ నేను ఈ వేదిక ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రతి కూల్చివేతపై పూర్తి లీగల్ డాక్యుమెంటేషన్ వీళ్ళు ప్రజెంట్ చేయాలి. ఏదైతే కూల్చివేతలు అసలు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అక్కడ ఎప్పటి నుంచి స్థిరంగా ఉంటున్నారు, ఎప్పటి నుంచి వాళ్లకు అక్కడ ఉండేటువంటి హక్కు గత ప్రభుత్వాలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయనేది కంప్లీట్ గా దాని డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి ఏమేమి నోటీసులు ఇచ్చారు అనేది కూడా కావాలి. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే పునరావాసం కల్పించకుండా ఇల్లు కొట్టడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఆ రాక్షస పాలనకు నాంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ కమిటీ కూడా వేసి, ఆ విచారణ కమిటీలో నిజాలను కూడా, అంటే ఎవరి స్వార్థం కోసం ఇవన్నీ చేస్తున్నారో కూడా బయట పెట్టాలని చెప్పి నేను మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ అండి నరసింహారెడ్డి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామ్మోహన్ రావు గారు చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు చూసుకుంటే ఏదైతే వెలుగుమట్ల కానివ్వండి, మొన్న చూస్తున్నటువంటి లగచర్ల కానివ్వండి, ఈ మూసి కానివ్వండి, ఇవన్నీ కూడా ఓ పక్క మొన్నటి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఎన్నికలు చూసుకుంటే, జూబ్లీహిల్స్ ఎన్నికల కాడి నుంచి